తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాదాద్రి భువనగిరిలో ఉద్రిక్తత నెలకొంది. అత్తారింటి ముందు కోడలు ధర్నా చేస్తోంది. ఇంట్లోకి రానివ్వడం లేదని కూడా నిరసన చేస్తోంది. అదనపు కట్నం కోసమే వేధిస్తున్నారని కూడా కోడలు ఆరోపిస్తోంది. అమెరికాకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారని బాధితురాలైతే వాపోతోంది. ప్రస్తుతం భార్యకు తెలియకుండానే అమెరికా నుంచి ఇండియాకు భర్త వచ్చినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ఎత్తకపోవడంతో భార్య ఇంటికొచ్చి చూసింది. లోపలికి అనుమతించకపోవడంతో బయటనే ఇంటి బయట బైఠాయించింది. 2023లో మమత వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. అమెరికా సంబంధం అని లక్షలకు లక్షలు డబ్బులు, తులాలకు తులాలు డబ్బులు, బంగారం ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అత్తారింటి ముందు కోడలు బైఠాయించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గంజ్ మార్కెట్ వద్ద చోటు చేసుకుంది. 2023లో హైదరాబాద్ ఏఎస్ టౌన్ నగర్కు చెందిన మమతని భువనగిరి కేంద్రంలోని భవానీనగర్ కాలనీకి చెందిన లెంకలపల్లి మణిదీప్ వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో మణిదీప్ కు 10 లక్షల రూపాయల నగదు, 25 తులాల బంగారం, 4 కేజీల వెండిని వరకట్నంగా మమత తల్లిదండ్రులు అప్పగించడం జరిగింది. అప్పట్లో వివాహమైన 10 రోజులకే మమతను ఇంటి వద్ద వదిలేసి మణిదీప్ అమెరికా వెళ్లిపోయాడు. నెలలు గడుస్తున్న భార్య మమతను పట్టించుకోకుండా, కనీసం ఫోన్లు కూడా మాట్లాడకుండా, వీసా ఇవ్వకుండా ఇబ్బంది గురి చేసినట్లు మమత వాపోతోంది. 6 నెలల అనంతరం అమెరికా వెళ్లిన మమత అక్కడ కూడా అదనపు కట్నం 10 లక్షలు తేవాలని మమతని మణిదీప్ వేధించడం మొదలుపెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. వేధింపులు భరించలేక 10 లక్షలు మళ్లీ అదనపు కట్నం ఇచ్చినా కూడా ఇక్కడ ఉండాలి అంటేనే తిండి ఖర్చులు నువ్వేం సంపాదించుకోవాలి, మణిదీప్ వేధింపులు గురి చేయడంతో కేర్ టేకర్ పనిచేస్తూ మమత ఉంది. నెల రోజుల క్రితం ఇండియాకు వచ్చిన మమత మళ్లీ అమెరికా వెళ్లేందుకు ఇమిగ్రేషన్ ఆఫీస్ పోతే ఆమె భర్త మణిదీప్ ఇండియా వచ్చినట్లుగా కూడా సమాచారం తెలియడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, అత్తగారింటికి వస్తే లోపలికి రానియకుండా అడ్డుకోవడంతో దీంతో తమకు న్యాయం చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ మమత కుటుంబ సభ్యులు భర్త ఇంటి వద్ద బైఠాయించి కూడా అక్కడ ధర్నాకు దిగిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మమతకు న్యాయం చేయాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే భర్త ఇంటి ముందు నెలకొన్నాయని కూడా మనకి తెలుస్తోంది. ఎక్కువ రోజులు కూడా లేడు. ఆ 10 రోజుల్లో ఫస్ట్ డే కూడా అసలు తాను నన్ను ముట్టుకోడు, చేయడు, నువ్వు నాకు వద్దంటాడు, నేను ఇక ఉండను అంటే స్టార్టింగ్ నుంచి కూడా. అదంతా చేసిన తర్వాత 10 డేస్కి యూఎస్కి వెళ్ళిపోయింది సార్. యూఎస్కి వెళ్ళిపోయిన